ఏమన్నా చెయ్యి, ఆ సోషల్ మీడియా జోలికి మాత్రం అస్సలు పోకురా. అది కాదు నేను చెప్పేది విను. ఇదంతా ఒక వీడియో వల్ల. ఏంటందరూ వీడియో వీడియో అంటున్నారు? అసలు ఆ వీడియోలో ఏముంది? ఒక వీడియో వైరల్ అవుతుందిరా. అది చూసిన వాళ్ళందరూ కనురెప్పలు ఆగకుండా అలా ఉండిపోతున్నారంట. ఏం చేసావు ఆ వీడియోని? నువ్వే ఏదో చేసావు. ఆపుతావా? ఈ షార్ట్ ఫిల్మ్ ఎవరు చూడలే అన్నావు లేదా? మరి చీప్గా 100 వ్యూసే వచ్చాయంట్రా నేను తీసిన షార్ట్ ఫిల్మ్కి. కమర్షియల్ సినిమా ప్రతి వాడికి అది కావాలి. కిడ్నాప్ ఒకటే దారి. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? పిచ్చిగా నెక్కిందేంటి నీకో? సినిమా కోసం ఏమైనా చేయొచ్చురా. బ్రేకింగ్ న్యూస్. నేచురల్ స్టార్ జానీ కిడ్నాప్. తన కొత్త సినిమా ప్రమోషన్స్ కోసం అమెరికా వెళ్లిన జానీ సాయంత్రం 6:45 ప్రాంతంలో గుర్తు తెలియని 2 యువకుల చేతిలో అపహరణకు గురయ్యారు. సినిమా 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 తప్పించి వేరే ప్రపంచం తెలీదా నీకు? నువ్వు ఆగరా. అంటే ఫేస్ మరి బ్లాంక్ గా ఉందిరా. మరో మనిషితో మాట్లాడుతాం తెలియాలి కదా. ఏయ్ అరవకు. నోరెత్తావో ఎత్తావో ఏం కనిపిస్తుందిరా అక్కడ? ఎవరిని బెదిరిస్తున్నారా ఆయన? జానీ అది కాదురా, అరిస్తే మళ్ళీ మనకే ప్రాబ్లం. అసలు ఎవర్రా మీరు? నన్ను ఎందుకు ఇలా కట్టేశారు? మేము కిడ్నాపర్స్. కిడ్నాపర్సా? ఎస్. యుఎస్ లో? అది మన తెలుగు ఎలా ఉండకూడదా? తెలుగు కిడ్నాపర్స్ అంటే కామెడీ అనుకుంటా. సీరియస్. ఇంకోసారి నవ్వావనుకో. పిచ్చా అలా కొట్టేసావేంటి? మీరు చాలా టైం వేస్ట్ చేస్తున్నారు. త్వరగా స్టోరీ ఏదో చెప్పి డీల్ క్లోజ్ చేయండి. స్టోరీయా? స్టోరీ ఏంటి? ఈ విషయం గురించే మీతో మాట్లాడదాం అనుకున్నాను సార్. మధ్యలో ఈ అమ్మాయి వచ్చి మొత్తం పెంట చేసింది సార్. మ్యాటర్ ఏంటంటే నేను ఒక స్టోరీ రాసుకున్నాను సార్. అదొక్కసారి మీరు వింటే. ఎందుకు వింటే మనం ముందుకెళ్దాం సార్. పిచ్చి పిచ్చిగా ఉందా? చేతులు కట్టేసి ముందుకెళ్దాం అంటావు? ఓ సార్ మీకు అర్థం కావట్లేదు సార్. మేము మీ పెద్ద ఫ్యాన్ సార్. వీడైతే మీకు వీరాభిమాని. ఏంటి? నాకు కూడా ఫ్యాన్స్ ఉంటారా? సార్ మీరు జోక్ చేయకండి సార్. ఎవడ్రా జోక్ చేసేది? నా అమ్మానని నేను ఫోన్ మాట్లాడుకుంటే. కరెక్టే, మేం చేసిన తప్పే. ద గ్రేట్ జానీ గారిని ఇలా చేతులు కట్టేసి గరాజ్లో కూర్చోబెట్టి మాట్లాడడం తప్పే. కానీ మా డిస్ప్రెషన్ కూడా కొంచెం అర్థం చేసుకోండి సార్. ఈ జానీ అవట్రా? మీరే. రేయ్ తలకమ్మసం తెల్లారా. నేను జానీ ఏంట్రా? ఊరుకోండి సార్, జోక్ లేకండి. యాక్టింగ్ ఏదైనా ఉంటే సినిమాలో చేయండి, మరి ఇలా ఫ్యాన్స్ ముందు కూడా. యాక్టింగ్ ఏంట్రా? రేయ్ మీరేదో సైకోగాల్లా ఉన్నారు. ప్లీజ్ నన్ను వదిలేంట్రా. అది కాదు సార్ నేను చెప్పేది. రే ప్లీజ్ నన్ను వదిలేంట్రా, నేను వెళ్ళిపోతా. ఓకే వింటా. ఆ స్టోరీ ఏదో చెప్పావండి. నిజంగానా సార్? మీ స్టోరీ వింటే వదిలేస్తారా? పక్కా సార్. సరే అయితే ఫస్ట్ స్క్రిప్ట్ చదువుతా. స్క్రిప్ట్ ఎందుకు? ఏంటి స్క్రిప్ట్ లేదా? సినిమా తీయాలంటే స్క్రిప్ట్ ఎందుకు సార్? పిచ్చి పిచ్చిగా ఉందా? స్క్రిప్ట్ లేకుండా సినిమా లేదు ఇస్తారా? అదేంటి సార్, మన డైరెక్టర్లు సినిమా తీయడానికి స్క్రిప్ట్ వాడరు కదా. సరే ఆ స్టోరీ లైన్ అన్నా చెప్పు. అది కట్ చేసి జూమ్ చేస్తే మన హీరో అంటే మన హీరో బాగా పోరని చెప్తున్నా. పూట గడవడానికి చేతిలో రూపాయి లేకపోయినా ఆశలు మాత్రం ఆకాశాన్ని చేరుతాయి. ఏదో చెయ్యాలి, ఎక్కడికో వెళ్ళాలి అని ఒక తపన. కానీ ఒక ప్రాబ్లం. ఏంటి? మన హీరో ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. కామనేగా? ఆహా, ఆ అమ్మాయి బాగా రిచ్. ఇది కూడా కామనే కదరా. మన హీరో ఆ అమ్మాయి ఎలాగైనా పడిపోవాలని తన వెంట తిరుగుతూ ఉంటాడు అంతనా? ఏదన్నా కొత్తగా రాయండిరా.
ఎప్పుడు ఇదేనా పేద హీరో రిచ్ అమ్మాయి వీడేమో దాని చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఇక మారారా కొత్త రాయరా? అబ్బా చెప్పేది వినండి సార్. సరే చెప్పిచావు. ఆ అమ్మాయిని ఎలాగైనా పడేయాలని చెప్పి తన వెంట తిరుగుతూ ఉంటాడు. ఇంటికి వెళ్తే ఇంటికి, బయటకు వెళ్తే బయటకి, కాలేజ్కి వెళ్తే అక్కడికి కూడా అలా తనలో ఉన్న ఫీలింగ్స్ని గట్టిగా తెలియపరుస్తూ ఉంటాడు. రే దాన్నే స్టాకింగ్ అంటారా ఎడ్డి నా కొడక? అదేంటి మన తెలుగు సినిమాల్లో దీన్నే లవ్ అంటే ఎన్ని చూడలేదు. అలా వెంట పడితే బొక్కలో తోస్తారు. నువ్వే చెప్పాలి మరి. నిజంరా. అవును గాని సరే ఎనీవే, అలా తను ఎక్కడికి వెళ్తే వీడక్కడికి వెళ్ళేసరికి ఇంకా హీరోయిన్కి తన డ్రీమ్స్లో కూడా మన హీరోనే కనిపిస్తూ ఉంటాడు. అలా హీరో ప్రేమలో ఉన్న ఇంటెన్సిటీ తట్టుకోలేక హీరోయిన్ లవ్లో పడిపోద్ది. రే కాల్ జారి డ్రైనేజ్ లో పడ్డట్టు అలా ఇలా లవ్ లో పడిపోయిందిరా. ఊరుకోండి సార్, జోకు లేకండి. జోక్ జోక్. సరే కానీ ఇప్పుడు కట్ చేస్తే ఒక్క మాస్ ఐటమ్ సాంగ్. నాకు రచనకు ఐటమ్ సాంగ్ పెట్టాడు. అమ్మో దీంతో ఎందుకులే, నువ్వు రారా. ఇలా కెమెరా కాళ్ళ దగ్గర పెట్టి స్లోగా పైకొచ్చి హీరోయిన్ నడుం దగ్గర బ్యాక్ నుండి మన హీరో వచ్చి హీరోయిన్ వీపు మీద ఎక్కి తన 2 కాళ్ళని హీరోయిన్ ప్యాంట్స్ లోపలికి దూరుస్తాడు. దూర్చి 2 చేతులతో వీపు మీద దడేల్ 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 అని కొడతాడు. ఎలా ఉంది స్టెప్? అబ్బో తప్పలుగా నువ్వు. స్టెప్ బాలేదా? ఇప్పుడు ఇదంతా ట్రెండింగ్ కదా. పరిగెత్తించి మరీ కొడతారా ఆడియన్స్. ఇలాంటి చీప్ స్టెప్స్ గాని రాసావనుకో ఆడియన్స్ సంగతి దేవుడెరుగు. నా చేతిలో మటాష్ అయిపోతావు. దబాయిస్తావే. అమ్మా బతికి బయటపడ్డా. అయినా ఎప్పుడు చూడు సాంగ్లు డాన్స్లేనా? స్టోరీలో కాన్ఫ్లిక్ట్ ఏదిరా? అక్కడికే వస్తున్నాను సార్. మన హీరో హీరోయిన్ ఇంకా డీప్గా లవ్లో ఉంటారు, కానీ ఇది వాళ్ళమ్మకి నచ్చదు. ఇది కాన్ఫ్లిక్టా? అబ్బా ఆగండి సార్. వాళ్ళమ్మ ఎంత చెప్పినా వినిపించుకోకుండా హీరో హీరోయిన్ సీక్రెట్ గా కలుస్తూనే ఉంటారు. అది చూడలేక వాళ్ళమ్మ గూండాల్ని పంపించి చెత్త కొట్టుడు కొట్టేస్తుంది. అయినా హీరో తగ్గడు. అదే రొటీన్ రొట్ట. ఏం సార్? ఏం లేదు చెప్పు. ఎవడు కాల్? అప్పుడు హీరోని చూసి హీరోయిన్ వాళ్ళమ్మకి భయమే వస్తుంది. భయమా? ఎందుకు? హీరో చూపించే ఆనెస్టీకి తనెక్కడ పడిపోద్దా అని. ఆనెస్టీయా? ఎక్కడ? కాబోయే అత్తగారు పడిపోవటం ఏంట్రా? రేయ్ నన్ను వదిలేంట్రా ప్లీజ్, నేను వెళ్ళిపోతాను. సార్ 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 అయిపోయింది సార్ స్టోరీ, ఇంకొంచెమే సార్. ఇంకెలా కాదని చెప్పి హీరోయిన్ వాళ్ళమ్మ హీరోని చంపించేస్తా. హీరో చచ్చిపోతాడా? అప్పుడు ఎన్నో రోజులుగా హీరో కోసం ఎదురు చూస్తున్న తన కూతురు దగ్గరికి వెళ్ళి కమిట్మెంట్కి భయపడి పారిపోయాడు నీ బాయ్ ఫ్రెండ్ అని చెప్పి. అప్పుడు హీరోయిన్ ఏమంటుంది? అలా కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసి చూసి ఎంతకీ హీరో రావట్లేదని తన డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి కన్న కూతురునంత బాధలో చూడలేక తన కోసం ఒక కొత్త బాయ్ ఫ్రెండ్ని తీసుకొచ్చింది. నేనా? ఇచ్చినట్టుంది. ఉన్న బాయ్ ఫ్రెండ్ చంపేసి కొత్త బాయ్ ఫ్రెండ్ తీసుకురావడం ఏంట్రా? రిచ్ బాయ్ ఫ్రెండా? ఎగ్జాక్ట్లీ. ఈ కొత్త బాయ్ ఫ్రెండ్ ఫుల్ రిచ్, హీ స్మార్ట్, హీస్ కాన్ఫిడెంట్, హీస్ ఎవ్రీథింగ్ దట్ ద ఓల్డ్ బాయ్ ఫ్రెండ్ ఇస్ నాట్. అబ్బో. కానీ ఇప్పుడు దీంట్లో ఒక ట్విస్ట్. ఈడికేంటి ఎన్ని కాల్స్ వస్తున్నాయి? ట్విస్ట్ ఏంటంటే ఈ కొత్త బాయ్ ఫ్రెండ్ చూడడానికి అచ్చు మన హీరోలానే ఉంటాడు. వాట్? ఇప్పుడు హీరోయిన్ కన్ఫ్యూజన్ లో పడిపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒకవైపు ఏమో హీరో చచ్చిపోయాడనే బాధ, ఇంకోవైపు ఈ కొత్త బాయ్ ఫ్రెండ్ అంటే అట్రాక్షన్. కట్ చేస్తే ఒక సాంగ్ అయిపోయింది. ఇప్పుడు పాట ఏంట్రా? ఫ్లో మిస్ అవుతుంది కదా. అదేంటి సార్ పాట లేకపోతే ఆడియన్స్ గొడవ పెట్టారు? రేయ్ మళ్ళా నీ వల్గర్ స్టెప్స్ తో డాన్స్ అన్నావు అనుకో. లేదు సార్, ఇందాక పాట సి సెంటర్ ఆడియన్స్ కి, ఇప్పుడు మినిమం డిగ్రీ చేసిన వాళ్ళకి మెలడీ. మెలడీయా?
అలా బహామాస్ బీచ్ లో హీరో హీరోయిన్ చెవు దగ్గరికి వెళ్ళి నీకొక రహస్యం చెప్పనా అంటే వెనకాల కోరస్ అంతా నాకు తెలుసు అంటారు. ఛీ అవేం తొక్కలో లిరిక్స్ రా. ఏంటి సార్ ఆ లిరిక్స్ ఎంతో మీనింగ్ ఉంది తెలుసా? అబ్బో ఏంటో. హీరోయిన్ తన కొత్త బాయ్ ఫ్రెండ్ తో డీప్ గా లవ్ లో పడిపోయింది. బా ఈ సంతోష్ గడ ఇప్పుడు హీరో వచ్చేస్తాడు. ఇలాంటి చిల్లర ట్విస్టులు లేకుండా స్టోరీ చెప్పలేవా? హీరో చనిపోయాడన్నా? లేదు, హీరోయిన్ వాళ్ళమ్మ పంపిన గూండాలు మెషిన్ గన్స్ తో హీరోని కాల్స్తుంటే హీరో తన చిరిగిపోయిన ప్యాంట్లో నుంచి గద తీసి విలన్స్ ని గప్ప 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 అనేసేస్తాడు. ప్యాంట్లో గద? గదతో మిషన్ గన్స్. సూపర్. నానా ఏ స్కూల్లో చదువుకున్నావు నువ్వు? రోయ్ పార్టీ ఫిల్మ్ స్కూల్. ఆహా సూపర్ కదా. ఫిజిక్స్ అట్లాంటివే ఉండవు మనకి. అబ్బా ఉన్నాను సార్. అలా తప్పించుకున్న అడవుల్లో రికవర్ అవుతున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనైనా తన పవిత్రమైన ప్రేమని కాపాడుకోవడానికి హీరో తిరిగి వచ్చేస్తాడు. రే ఆహా ఏం లేలే. నెక్స్ట్. ఇప్పుడు హీరోయిన్ షాక్డ్. ఏం చేయాలో తెలీదు. ఒక పక్కన అమ్మ మీద కోపం, మరోవైపు హీరో మీద ప్రేమ, అన్నీ వెనక్కొస్తున్నాయి. ఒక పక్క బాయ్ ఫ్రెండ్ అంటే అట్రాక్షన్, లస్ట్. సడన్ గా ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి. ఇప్పుడు హీరో వెళ్ళి హీరోయిన్ వాళ్ళ అమ్మతో కూడా పెట్టుకుంటాడు. ఎందుకు ఇలా చేసావు? నీ వల్లే నా గర్ల్ ఫ్రెండ్ కి దూరంగా ఉండాల్సి వచ్చింది అని నిలదీస్తాడు. చేసి ఆ కమోషన్ లో హీరో హీరోయిన్ వాళ్ళ అమ్మని పొడిచి పొరదొక్కుతాడు. చంపేస్తాడు. రే సైకునా కొడక, వాళ్ళ అమ్మని ఎందుకు చంపేశాడ్రా? కోపం సార్, కోపం. కాబోయే అత్తగారా హీరోయిన్కి తెలిస్తే ఎలా మరి? హీరోయిన్ అక్కడే ఉంటుంది సార్. వాట్? మరి తనేం చేయదా? షాక్లోకి వెళ్ళిపోతుంది. కానీ వాళ్ళమ్మ చనిపోతూ చనిపోతూ నువ్వు ఎట్టి పరిస్థితిలోనైనా ఈ కొత్త బాయ్ ఫ్రెండ్ని పెళ్లి చేసుకో అమ్మా అని ఊపిరి వదిలేస్తుంది. వాట్ ద ఫక్? అవును సార్. అప్పుడు హీరోయిన్ హీరో వైపు ఒక్కసారి కూడా చూడకుండా తన కొత్త బాయ్ ఫ్రెండ్ని తీసుకుని వెళ్ళిపోతుంది. రే మీ ఊళ్ళో పోలీసులు ఉంటారేట్రా? వాళ్ళెందుకు సార్ అనవసరమైన డిస్ట్రాక్షన్. అంతేలే. తర్వాత ఆ తర్వాత హీరోని ఆమె లైఫ్ నుంచి కట్ చేసి కొత్త బాయ్ ఫ్రెండ్ తో మూవీన్ అయిపోయింది. ఇప్పుడు ఒక ట్విస్ట్. మళ్ళీనా? ఎస్. రే స్టోరీ కన్నా ట్విస్ట్లే ఎక్కువ ఉన్నాయి కదరా? లేదు సార్, వినండి. అంతా హ్యాపీగా ఉందనుకునేసరికి ఈ కొత్త బాయ్ ఫ్రెండ్ హీరోలా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఏంటి? రే ఉండరా, ఇప్పుడు కలిసే ఉన్నారు కాబట్టి మెల్లగా అన్ని బయటకు వస్తున్నాయి. చిన్న చిన్న హ్యాబిట్స్, స్పీచ్ ప్యాటర్న్స్, పాస్ట్ డీటెయిల్స్ అన్నీ. హీరోయిన్ మొదట్లో కన్ఫ్యూజ్ అయ్యి కానీ బాగా డౌట్ పెరిగేసరికి ఇన్వెస్టిగేట్ చేసింది. లాస్ట్లో తెలిసేది ఏంటంటే ఇద్దరు ఒకటే పర్సన్. వాట్? ఓరినా రాడ్ రొట్టో. కాబోయే అత్తగారే తన మీద హత్యా ప్రయత్నం చేయించారనేసరికి ఇంకా హీరోయిన్ నుంచి దూరం అయిపోతున్నాననే బాధలో నుంచి ఒక కొత్త పర్సనాలిటీ పుట్టింది. వాడే కొత్త హీరో. రే మరి సడన్గా రిచ్ ఎలా అయిపోయాడ్రా? అవును, ఎలా? అంటే వాడు జాబ్ జాయిన్ అయితే 2 days లో 2 million బోనస్ ఇచ్చారు. 2 days? ఎవడ్రా అంత బోనస్ ఇచ్చేది? అసలే మార్కెట్లో జాబులు లేక అడుగుతుంటే. రే మీరు ఎమోషన్ వదిలేసి లాజిక్లు అడుగుతారంటే లాజిక్లు. మరి హీరోయిన్ ఏం చేస్తుంది? ఇప్పుడు హీరోయిన్ పెద్ద సందిగ్ధంలో పడింది. తనను ప్రేమించిన హీరోతో ఉండాలా లేదా కొత్త బాయ్ ఫ్రెండ్ తో ఉండాలా? హీరో ఏమో వాళ్ళ అమ్మని చంపేశాడు, కొత్త బాయ్ ఫ్రెండ్ ఏమో ఆ బాధ నుంచి బయటకు తీసుకొచ్చాడు, కేర్ కూడా తీసుకున్నాడు. కానీ ఇద్దరు ఒకళ్ళే. ఇప్పుడు ఏం చేయాలి? అక్కడితోటి ఎండ్. అదే వెండింగ్ రా. ఓ రిజల్యూషన్ పాడు లేదా? ఏంటి సార్ ప్రతి స్టోరీకి రెజల్యూషన్ ఉండాలా? అది కాదురా పిచ్చోడా. మన తెలుగు ఆడియన్స్ హ్యాపీ ఎండింగ్ లేకపోతే సినిమా హిట్ చేయరు కదా. ఓ హ్యాపీ ఎండింగ్ అంటే విల్ డూ వన్ థింగ్, పార్ట్ 2లో చెప్దాం. రే వద్దురా. ఒక పాట అంటేనే వినలేక చచ్చా. నీకు దండనరా బాబు. రెండో పాట అంటే నా వల్ల కాదు. అది కాదు సార్, మీరే అన్నారు కదా. ఏంటిది? బుద్ధి గడ్డిది అన్నాను రా. నన్ను క్షమించేరా ప్లీజ్. సరే మీ ఇష్టం. రే ఉండరా సార్. ఇంతకీ స్టోరీ ఎలా ఉంది సార్? స్టోరీయా? అదిరిపోయింది, సూపర్. బాబా నీకు డైరెక్టర్ గా చాలా మంచి ఫ్యూచర్ ఉంది సార్. నువ్వు కనుక సినిమా తీస్తే 50 days 100 days ఇండస్ట్రీ రికార్డ్ అంతే. ఈ దెబ్బతో నువ్వు
థ్యాంక్ యూ సార్. ఓకే మరి చాలా ఓపిక్గా నీ స్టోరీ విని కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చా కాబట్టి నన్ను వదిలేస్తే నా దారిని వెళ్ళిపోతా. రే మరి మీకు నచ్చింది కాబట్టి మనం ముందుకెళ్దామా సార్? ముందుకెళ్తా ఉంటావేంట్రా బాబు, ఇంత అదే అంటున్నావు. అంటే నెక్స్ట్ స్టెప్స్ ఏంటి సార్? ఇండియాలో మీ ఆఫీస్కి రమ్మంటారా? ఆఫీసా? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? సార్ మీరు ఒకసారి మీ సోషల్ మీడియా అకౌంట్ నుంచి ఇలా నాతో సినిమా తీస్తున్నట్టు అనౌన్స్ చేశారంటే. నేను సినిమా తీయటం ఏంట్రా బాబు? రే ప్లీజ్ రా. సార్ న్యాచురల్ స్టార్ జానీ ప్రొడక్షన్స్లో జానీయే హీరోగా సినిమా అంటే ఎంత పెద్ద విషయం. అనౌన్స్ చేయండి సార్. జానీతో సినిమా తీయాలంటే నేనెందుకు అనౌన్స్ చేస్తారా? ఎందుకు సార్ ఉత్తనే చిన్నపిల్లని చేసి ఏడిపిస్తారు? నేను ఏడిపి నీ రే ఏంట్రా ఇందాక నుంచి నీ గోల? ఒకసారి వీడియో చూడరా. బ్రేకింగ్ న్యూస్. గత 4 గంటలుగా ఫ్యాన్స్ ను ఆందోళనకు గురిచేసిన నేచురల్ స్టార్ జానీ కిడ్నాపింగ్ కేస్ ఒక కొత్త మలుపు తిరిగింది. కొత్త సినిమా ప్రమోషన్స్ కోసం అమెరికా వెళ్లిన జానీ అసలు కిడ్నాపే అవ్వలేదు అని అంటున్నారు. తన హోటల్ బయట జర్నలిస్ట్ తో మాట్లాడుతూ హీరో జానీ ఈ ఫేక్ న్యూస్ ని ఖండించారు. ఇకపోతే అసలు ఆ కిడ్నాపర్స్ ఎవరు, కిడ్నాప్ చేసినది ఎవరిని? రే ఇంతసేపు నన్ను జానీ అనుకుంటున్నారా? అమ్మని అమ్మ, ఇంకా ఇలా పకడ్బందీగా ప్లాన్ చేసి నన్నే ఎందుకు కిడ్నాప్ చేశారా అని ఇంత అక్కడి నుంచి తినేస్తోంది. మీరు కిడ్నాప్ చేద్దాం అనుకుంది నేచురల్ స్టార్ జానీనా? అంటే మీరు అయ్యో బాబోయ్ ఎవరితను? ఎవరు సార్ మీరు? సంతోష్ గారు చెప్తానన్నాడు, ఇప్పుడు ఏమవుద్ది? నేనెవరో తెలియకుండా కిడ్నాప్ చేశారు నన్ను. తెలిస్తే ఎందుకు చేస్తాం సార్? అది కాదు సార్, జానీ కార్లో మీరెందుకున్నారు? అయినా కార్లో ఎవరుంటే వాళ్ళు కిడ్నాప్ చేసేస్తారా? అసలు కారులో నువ్వెందుకున్నావు? ఇంతసేపు కథ చెప్పింది ఈ టిప్పంగాడిక. ఎరా అమ్మాయితో కొట్టిస్తారా నన్ను? చెప్తా చెప్తా. సార్ ప్లీజ్ సార్. మేము అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయకపోతే పోతే ఇది ఏం చేస్తుంది? ఈ అమ్మ రాడ్ తీసింది. సరే సరే సరే. ఏంద్రా ఇది? ఓకే ఓకే ఓకే. హీరో జానీతో మీటింగ్ ఉందంటే వెళ్ళాను. నా కార్ లేదంటే తన కార్ ఇచ్చి డ్రాప్ చేస్తున్నప్పుడు మీరు ఎవరు సార్ మీరు? ఏ మీరు యూట్యూబర్ కదా? యూట్యూబ్ మూవీ రివ్యూస్ అవి చెప్తుంటారు. మీ ఛానల్ పేరు ఏదో ఉండాలి. గంట రాడ్ రివ్యూస్. గంట రాడ్ రివ్యూసా? అదే రచన. మూవీ యావరేజ్ ఉంటే ఒక రాడ్, చెత్తలా ఉంటే 5 రాడ్లు ఇస్తుంటారే వీళ్ళే. మీ రివ్యూరా? అవును. ఏ మీకు మా సినిమా వాళ్ళకి పడదు. ఎందుకు? మేము ఎంతో కష్టపడి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తామా, మీరు వాటికి చెత్త రివ్యూస్ ఇచ్చి వాటిని ఫ్లాపులు చేస్తారు. అవును మరి మీయే డబ్బులు మాయేమో చిత్కాయితాలు కదా. రే పగలు రాత్రి కష్టపడి డబ్బులు సంపాదించి ఒక్క మంచి సినిమా చూద్దాం కదా అని టికెట్లు కొనుక్కొని మరీ థియేటర్కి వస్తే తొక్కలో సినిమాలు అందేసి మమ్మల్ని ఎలిపప్పలు చేస్తారా? ఆ సినిమా బాగాలేదని ఒక్క మాట అంటే చాలు యూట్యూబ్లో స్ట్రైకులు, కోర్టులో కేసులు. పడదంట పడదు. మీరు మాత్రం ఏమన్నా తక్కువ డబ్బులు తీసుకుని రివ్యూలు ఇవ్వట్లా? ఇచ్చింది మీరు కదా. మీరు అసలు హీరో జానీ ఎందుకు కలిసారు ఆయన? లాస్ట్ మూవీకి రివ్యూస్ ఇవ్వలేదని ఫీడ్బ్యాక్ తీసుకుందామని పిలిచాడు. నీ నుంచా? చా అప్పుడే మీ నుంచి నీ దాకా వచ్చావా? అంటే సరే అదంతా కాదు కానీ ఇప్పుడైనా వెళ్ళొచ్చా? అన్నా ఒక్క నిమిషం. మీకు హీరో జానీ తెలుసని చెప్పారు కదన్నా. అవును. ఎందుకు? మాకు ఒకసారి ఇంట్రొడ్యూస్ చేస్తారా? ఈ తొక్కలో స్టోరీ చెప్తా అంటే మాత్రం చచ్చినా చేయను. నాన్న ప్లీజ్ అన్న, ఒక్క ఛాన్స్ కోసం చాలా ట్రై చేస్తాను అన్న, ప్లీజ్ అన్న. నేను చేయను రా. నన్నేమో కిడ్నాప్ చేసి ఇప్పుడు ఫేమస్ అవటానికి సిగ్గులేదు. అయినా అది పక్కన పెడితే ఇలాంటి రిడిక్యులస్ స్టోరీస్ రికమెండ్ చేయడానికి నా మనసాక్షి ఒప్పుకోదురా. చెప్పరా? లేదన్నా, వాడు మంచి స్టోరీస్ రాస్తాడన్నా, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. అరే చెప్పరా నువ్వు తీసినవి. అన్నా వీడి ద డ్రీమ్ అని ఒక షార్ట్ ఫిల్మ్ తీసాడన్నా, సూపర్ ఉంటుంది అసలు. కాన్సెప్ట్ వచ్చి స్లీప్ పారాలిసిస్ మీద. నేను చూడలే. అన్నా ద వార్నింగ్ అని ఇంకో షార్ట్ ఫిల్మ్ తీసాడన్నా, క్రేజీ కాన్సెప్ట్ అసలు. ఒక మనిషి ఇంకా దేవుడు ఏమే డిబేట్ చేసుకుంటారన్నా. మొన్న రీసెంట్ గా నక్కతో కూడా డబ్బు ముఠాన్ని తీసాడన్నా, ఆ ఫిలిం కూడా. నువ్వు తీసావా? నిజంగా నువ్వే తీసావా? అవునన్నా, వీడు కూడా యాక్ట్ చేశాడు. నేను చూసారా సినిమా, భలే ఉండింది. కళ్ళార్పకుండా అలా చూస్తుండిపోయా తెలుసా. అలా ఎలా చేశారా? మరి అంత మంచి సినిమా తీసి నాకెందుకురా ఇప్పుడు అంత హార్డ్ స్టోరీ చెప్పారు? అంటే పెద్ద స్కేల్లో సినిమా చేయాలంటే ఇలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండాలంటే కదా,
అవి లేకపోతే హిట్ అవ్వదంట కదా. ఎవడు చెప్పాడురా? ఎవడు చెప్పాడు? డబ్బు నా కొడుకే. అయినా మంచి సినిమాలు తీయాలే గానీ మన తెలుగు ఆడియన్స్ నెత్తి మీద పెట్టుకుని ఊరేగిస్తారు. అది కరెక్టే సార్. అంతెందుకు, వీడి ఫేవరెట్ హీరో జానీ అవును సార్. ఎన్ని మంచి సినిమాలు ప్రొడ్యూస్ చేయలేదు? మరి అలాంటప్పుడు ఒక్కసారి రికమెండ్ చేయండి. చెయ్యొచ్చు. ఆ, ఇక చూడు, నీ ప్యాషన్ నాకు చాలా నచ్చింది. ఆ, దేనికైనా తెగించే నీ గట్స్ ఇంకా నచ్చాయి. నీ షార్ట్ ఫిల్మ్ కూడా సూపర్. సూపర్ హిట్ రా. అన్ని బాగున్నాయి. మరి కానీ ఇంకేంటన్నా అన్న, ప్లీజ్ అన్న ఒకసారి చూడన్నా. హీరో జానీ నా మాట వింటాడా అని నేను అతను లాస్ట్ మూవీ రివ్యూస్ దగ్గర రాయలేదురా. అన్న, ఏం పర్లేదన్న, ఒకసారి చెప్పండి అన్న. అలా కాదురా. అరే, పెద్ద హీరోలంటే ఈగోలు అవి ఉంటాయేమో, మన మాట వింటారా అని. అయినా ఇది చూడండి. బ్రేకింగ్ న్యూస్. నేచురల్ స్టార్ జానీ కిడ్నాపింగ్ కేసులో మరో కొత్త మలుపు. అసలు నేను కిడ్నాపే అవ్వలేదు, నా రూమ్ లోనే ఉన్నాను అని జానీ అంటున్నారు. కానీ మాకందిన అంతర్గత సమాచారం బట్టి హీరో జానీ కిడ్నాప్ అవ్వకపోయినా తను ఒక షార్ట్ ఫిల్మ్ చూస్తూ రూమ్ లో అలా కళ్ళు ఆర్పకుండా ఉండిపోయారంట. 4 గంటల సేపు కదలకుండా స్తంభించిపోయారు అని తెలిసింది. అసలు హీరో జానీకే షాక్ ఇచ్చిన ఆ షార్ట్ ఫిల్మ్ ఏంటి, ఎవరు తీశారు? మరోవైపు ఆ డైరెక్టర్ ఎవరో తెలుసుకోవడానికి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ రంగంలోకి దిగింది. వేట మొదలెట్టింది. ఒక్క నిమిషం మా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ మూర్తి గారు ఒక ఎక్స్క్లూజివ్ కాంటెంట్ తీసుకుని వచ్చారు. చెప్పండి మూర్తి గారు. అవునా? ఓకే. ఫస్ట్ టైం ఆన్ నేషనల్ టెలివిజన్ నేచురల్ స్టార్ జానీకే చుక్కలు చూపించిన ఆ షార్ట్ ఫిల్మ్ పేరు మీకు చెప్పబోతున్నా. హీరో జానీ ఎవరో ఫార్వర్డ్ చేశారని నక్కతోక డబ్బు మూట అనే ఒక వైరల్ షార్ట్ ఫిల్మ్ చూశారంట. చూసిన వెంటనే తన కళ్ళు అకస్మాత్తుగా పెద్దవైపోయి రేయ్ 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 హలో అన్నా, నేను ఇప్పుడు వాళ్ళతోనే ఉన్నా, మాట్లాడతారా? ఎవరు? నేచురల్ స్టార్ జానీ. హలో. అన్న, ఎస్. సినిమా పేరు కోర్ట్, ప్రొడ్యూసర్స్ వర్సెస్ రివ్యూవర్స్. ఏమైందో అర్థం కాని సినిమాలన్నీ తీశానా, జనమంతా జై కొడతారని ఊహల్లోనే ఉన్నానా, వేలల్లో వ్యూస్ ఉంటాయని డ్రీముల్లోనే బతికానా, సూపర్ గా స్టోరీ ఉందని తిరిగే లేదనుకున్నానా, నా కథల్లో మంచి మ్యాటర్ ఉన్నా, అర్థం కాని చలన విచిత్రం కథల్లో మంచి లాజిక్ ఉన్నా, నా కథల్లో మంచి మాట ఒకటున్నా, నా కథల్లో మంచి ట్విస్ట్ ఒకటున్నా, సినిమా ఏమో లైఫ్ అనుకున్నా, తెగబడి ఎగబడి దూకేస్తున్నా, క్షణం మాగిన జనం మారిన పలకిందులు కానా.